హాయ్ అండి, నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. ఇంకా ఫంక్షన్కి అయితే మేము మార్నింగే రెడీ అయిపోయామన్నమాట. 8 అవుతుంది టైము. ఎండ చూసారు కదండి ఎట్లా వస్తుందో. 8 o'clockకే ఇంకా మేమే బయట టిఫిన్ చేసి ఇంకా వెళదామన్నట్టుగా ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదా నూరా ఇక్కడ కనపడ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. ఫంక్షన్కి బయలుదేరామండి. ఇక్కడ రెడీ అవ్వలేదు, అక్కడ రెడీ అవుతాం. కల్లేపల్లి వెళ్తున్నాం. మా అమ్మమ్మ గారి వాళ్ళ చెల్లెలు పెద్దమ్మ, మా అమ్మమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ పిన్ని కూతురు మనవరాలు కొడుకు కూతురు. అంతే. మా అమ్మ వాళ్ళ పిన్ని కూతురి కొడుకి కూతురు ఫంక్షన్ కి వెళ్తున్నాం అండి. అంత దూరం అనమాట. దగ్గర దగ్గరే. నాకు పెద్దమ్మ, నాకు కొడుకు, మా చెల్లెలు కొడుకు. మా పిన్ని వస్తున్నారు. వచ్చింది మా మనవరాలు ఫంక్షన్కి వెళ్తున్నా. అక్క మనవరాలు ఫంక్షన్కి వెళ్తున్నా. మా పిన్నికి అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు. మా పిన్ని అంటే నీకు పిన్ని కూతురు కదా. పిన్ని మా పిన్నికి పిన్ని కూతురి మనవరాలు అవుతుంది. కాదు, అమ్మ వాళ్ళ చెల్లెలి కూతురు మనవరాలకి. చెల్లెలి కూతురు ఎవరు? మీ చెల్లెలి కూతురేగా. మంత్రి మామ చెల్లెలి కూతురేగా. మీ అమ్మ వాళ్ళ చెల్లెలి కూతురు మనవరాలు ఫంక్షన్. మేమంతా నానమ్మ పిన్ని ఎవరు? పిన్ని అవుద్ది. ఇప్పుడు మా పిన్ని వాళ్ళ పిన్ని మన కొడుకు కూతురికి కూతురికి. అది అర్థమైందంటే మాదంతా ఇదండి. బాయ్. అక్కడ కలుద్దాం, లేదంటే దారిలో కలుద్దాం. కిందకి వెళ్ళామండి మా చెల్లి నేను. ఇంకా కార్లో తులసికోట అనేది ఉండిపోయిందనమాట. ఇంకా మొత్తం పైకి తీసుకొచ్చి పెడదాంలే అని చెప్పేసి పైకి తీసుకొస్తున్నాం, లిఫ్ట్లో వస్తున్నాం అనమాట. అది కూడా కొంచెం షూట్ చేశాను. కింద అయితే మా వారు కారు తీస్తున్నారు. ఇంకా అది కూడా చూసారు కదండి, పైన పెట్టేసేసాం తులసికోట అనేది. ఇంకా అందరం ఎక్కేస్తున్నాం అనమాట కారులో. ఎండ అయితే అప్పటికే చాలా బాగా ఎక్కువ ఉందండి. ఎండ అయితే ఒక 2 minutes కూడా అసలు ఉండలేకపోయామన్నమాట. ఇది విజయవాడ అనమాట. విజయవాడలో చాలా ఎండలండి బాబోయ్ అసలు. మేము వెళ్ళిన టైంకి. ఇప్పుడు నేనైతే కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నానండి. చెప్పాను కదా, ఒకదాని తర్వాత ఒకటి ఫంక్షన్స్ రావటం, అటు ఇటు తిరగటమే అయిపోయింది. అందుకనే కొంచెం నాకు వెంటనే జర్నీ చేస్తే కూడా కొంచెం అలసట అనేది వస్తుందన్నమాట. అందుకని కొంచెం రెస్ట్ తీసుకోవటం, ఇంట్లో పనులు సర్దుకోవటం ఇవన్నీ చెప్పాను కదండి ఆల్రెడీ, నిన్న వీడియోలో చెప్పాను కదా. అందుకని కొంచెం ఓకే అనుకున్న తర్వాత నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదండి, ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా దారిలోనే టిఫిన్ చేసి వెళదాం అన్నట్టుగా, టిఫిన్ ఏం పెట్టుకోవద్దని చెప్పేసి అన్నాను మా పిన్నితో. ఇంకా నాకు రోడ్ సైడ్ టిఫిన్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడ చూసారు కదా, విజయవాడలో కానీ మచిలీపట్నంలో కూడా కానీ రోడ్ సైడ్ టిఫిన్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇంకా అందుకని ఇక్కడ బాగుంటుంది టిఫిన్ అని చెప్పేసి ఇక్కడే ఆగామన్నమాట. లేకుంటే వేరే హోటల్కి వెళ్దామని చెప్పేసి అన్నారు. నేను మాత్రం వద్దు, నాకు ఇట్లా రోడ్ సైడ్ ఇవి టిఫిన్నే నేను తినాలని ఉంది అని చెప్పేసి అన్నమాట. అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బజ్జీలని, చిన్న చిన్న పునుగులని, బోండాలని ఇలాంటి చిన్న చిన్నవి వేస్తూ ఉంటారండి ఈవినింగ్. ఆ టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి రోడ్ సైడ్వి. అలాగే మార్నింగ్ వేసే టిఫిన్స్ కూడా రోడ్ సైడ్ చాలా బాగుంటాయండి. మనం ఎంత మంచి హోటల్కి వెళ్ళినా సరే ఇంత టేస్ట్ వస్తుందని అయితే నేను అనుకోనండి. చాలా బాగుంటాయి అన్నమాట మచిలీపట్నం కానీ విజయవాడలో కానీ. నాకు ఎందుకంటే ఆ చిన్నప్పటి నుంచి తినున్న అలవాటు కాబట్టి నేను ఆ టేస్ట్కి తినాలి అని చాలా రోజులు అయింది కదా తినక అన్నట్టుగా ఇట్లా రోడ్ సైడే ఆగామన్నమాట. చాలా బాగున్నాయి టిఫిన్స్ కూడా. ఇది కూడా చూసారు కదా, మేమైతే ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఇది చూసారు కదా, మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తానండి ఏమేమి ఉన్నాయి అనేది. ఇదిగోండి చూసారు కదండి, మినప బోండా ఉంది, మైసూర్ బజ్జీ ఉంది, దోశ ఉంది, ఇడ్లీ ఉంది,
పూరి ఉందండి. ఇదిగోండి చూసారు కదా, మేమైతే ఒక ప్లేట్ అది ఒక ప్లేట్ ఇది అన్న అట్లా తీసుకొని టేస్ట్ చేసుకున్నాం అనమాట అందరం కూడా. ఇదిగోండి చూసారు కదా, చాలా చాలా అయితే బాగుంది. తక్కువ రేటు కూడానండి, రేటు కూడా తక్కువ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఒక ప్లేట్ అయితే మైసూర్ బజ్జీ, ఒక ప్లేట్ అయితే మినప బజ్జీ తీసుకున్నాము. అలాగే ఇంకో ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాము. అలాగే దోశ కూడా తీసుకున్నామండి. టేస్ట్ అయితే సూపర్ అండి. ఇంక మా చెల్లి అయితే ఇక అందరికీ తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు కూడా మా చెల్లి తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా తినేసి ఇంకా టీ కూడా తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. మేము వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అవుతామని చెప్పేసి మేము నార్మల్గా రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట. ఎందుకంటే 8:30 అవుతుంది. ఇప్పుడు మేము టిఫిన్ చేసి బయలుదేరేసరికి 8:30, 8:45 అవుతుందండి. 1 అవర్ 1.5 అవర్ జర్నీ అంట. 11 వరకు వెళ్ళిపోయినా అక్కడ మనం ఫంక్షన్కి అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అవ్వచ్చులే అని చెప్పేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయామండి. మేమైతే స్టార్ట్ అయ్యాం కదండి, 11 వరకు వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. 1.5 అవరే జర్నీ అనమాట ఇక్కడి నుంచి, లేదంటే 1 అవర్ అని చెప్పేసి అన్నారు. సరే 1.5 అవర్ వేసుకున్నా వెళ్ళిపోతాం కదా, 11 o'clock వరకు వెళ్ళిపోతాంలే అన్నట్టు అనుకున్నాం. ఎంత స్లోగా వెళ్ళినా వెళ్ళిపోతాంలే అని అనుకున్నామండి. కానీ మాకు మధ్యలో మాత్రం వైసీపీ వాళ్ళ పార్టీ వాళ్ళు అనమాట అండి, వాళ్ళ మీటింగు, వాళ్ళు ఏమంటారు ర్యాలీ చేయటం ఏదో అంటారు కదా, ఇంకా వాళ్ళు అయితే స్టార్ట్ అయ్యారండి. వాళ్ళ మధ్యలో అయితే మేము ఇరుక్కుపోయామండి. 2 hours అయితే మేము ఇరుక్కుపోయాం. చూసారు కదండి, ఇదిగోండి ఎంతమంది జనాలు అనమాట. ఇంకా మాకు ఖాళీ లేదు, మా కారు వెళ్ళటానికి కూడా ఖాళీ లేదనమాట. కొంచెం మూవ్ అవుతూ ఉందన్నమాట. మళ్ళీ ఒక 10-15 minutes ఆగిపోవటం, మళ్ళీ కొంచెం మూవ్ అవ్వటం, అట్లా మేము 2 hours మాత్రం అక్కడ జర్నీలో స్ట్రక్ అయిపోయామండి. ఇంకా లాస్ట్కి అయితే ఎవరు వచ్చి కూడా కొంచెం ముందుకు పంపించడానికి కూడా ఎవరు ట్రై చేయలేదన్నమాట. 2 hours అంటే మాటలా అండి, కొంచెం మూవ్ అవుతూనే ఉంది, అంతకంటే అసలు అవ్వట్లేదు. అలా మేము 2 hours జర్నీలోనే ఆగిపోయి ఫంక్షన్కి కూడా లేట్ వెళ్ళామండి. ఇంకా లాస్ట్లో అయితే మా చెల్లి దిగి ఇంకా తనే అనమాట అంతా అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటే అతనితో మాట్లాడి తను కొంచెం క్లియర్ చేసిందండి రోడ్డు అనేది. అప్పుడు కానీ మేము వెళ్ళగలిగామన్నమాట. చూసారు కదండి ఎంతమంది జనాలు. ఇంకా జనాల మధ్యలో ఇదిగోండి మా చెల్లి నడుచుకుంటూ వెళ్ళి ఆ రోడ్డుని క్లియర్ చేస్తే కానీ మా వారు ఇంకా మూవ్ అవ్వలేదన్నమాట. అంత జనాలు ఉన్నారు. అసలు సౌండ్ అండి, కారు కూడా వైబ్రేషన్ ఇట్లా అయిపోతుంది అనమాట, అంత సౌండు. అసలు చాలా ఇబ్బంది అనిపించింది. వాళ్ళు ఎవరు కూడా అసలు క్లియర్ చేద్దాము, కార్లు ఆగినవి, వాళ్ళకి కొంచెం ప్లేస్ ఇద్దాము అని కూడా ఎవరు కూడా అసలు ఆ థాట్ లేదండి. వాళ్ళ దాంట్లో వాళ్ళే ఉన్నారనమాట. ఇంకా ఇది ఎలక్షన్స్కి ముందు అనమాట ఈ వీడియో అనేది. ఇంకోండి చూసారు కదా మా సిస్టర్ అనమాట. ఇంకోండి చూసారు కదా అక్కడ డ్యాన్సులు వేస్తున్నారంట, ఏదో అంటే ఆ పార్టీ వాళ్ళే ఏదో స్టెప్స్ వేస్తున్నారు అక్కడ. అసలు వెనకాల ఎవరు వస్తున్నారు, ముందు ఎవరు వెళ్తున్నారు అనేది కూడా అసలు లేదండి. ఇంకా అది ఎమర్జెన్సీ అయితే ఎంత కష్టం అయ్యేదో మరి. మేమంటే ఫంక్షనే కాబట్టి కొంచెం లేట్ అయినా పోనీలే అనుకోవచ్చు. కాదే ఎమర్జెన్సీ అయ్యి ఉంటుందండి. వాళ్ళకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది కదండి, చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు కదా. ఇలా అయితే మీకు ఒకసారి చూడండి ఎంత సౌండ్ అసలు. నేను ఇంకా మీకు సౌండ్ చాలా తక్కువ చేసి పెట్టానండి, ఎందుకంటే నాకు వాయిస్ ఇస్తున్నప్పుడు నా చెవులే చాలా ఇదిగా అయిపోయినాయి అనమాట. ఇంకా చూసారు కదా మా చెల్లి రోడ్ అంతా క్లియర్ అయిన తర్వాత వచ్చి తను కూర్చుందండి. ఇంకా మేమైతే ఊర్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు మా కార్లో కూడా ఎంత వైబ్రేషన్ వస్తుందన్నమాట. గ్లాస్ డోర్లు వేసున్నా సరే అంత వైబ్రేషన్ వస్తుంది లోపల, కార్ లోపల కూర్చున్న వాళ్ళకనమాట. ఇంకా ఏదేమైనా సరే మేము వెళ్ళేసరికి అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా దగ్గర అయితే వచ్చేసాము ఊరికి దగ్గరలో. ఇదిగోండి మా హస్బెండ్ మా పిన్ని అనమాట. ఇదిగోండి ఇది ఇక్కడే ఫంక్షన్ అనేది. చూసారు కదా ఇక్కడ భోజనాలు అయితే జరుగుతున్నాయండి. ఈ లంచ్ టైంలో అనమాట, మధ్యాహ్నం పూట. ఇదిగోండి భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. పక్కనేమో ఫంక్షన్ జరుగుతూనే ఉంది. అటెండ్ అయిపోయారు చాలా వరకు. అప్పటికి 2 రౌండ్లు 3 రౌండ్లు ఇట్లా మా సైడ్ అయితే ఇట్లా బల్లలు వేసి చక్కగా చైర్స్ వేసి పెడతారండి భోజనాలు. ఎవరో ఒకళ్ళైతే మనం బఫింగ్ సెక్షన్ అంటారు కదా అలా పెడతారు. మ్యాక్సిమం ఇట్లానే పల్లెటూర్లలో కానీ అట్లా కొంతమంది అయితే ఇట్లానే పెడతారండి. ఆరాంగా కూర్చొని తినొచ్చు అనమాట. ఇదిగోండి చూసారు కదా, మీకు చూపిస్తానండి. ఈ పాపదే ఇక్కడ కనపడుతుంది కదండి, ఈ పాపదేనమాట ఫంక్షన్ అనేది.
ఇంకా లేట్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్కి వచ్చిందనమాట ఫంక్షన్ అనేది. ఇంక నేను ఒక్కదాన్నే రెడీ అయ్యాను. ఇంకా ఎవరైతే రెడీ అవ్వలేదనమాట. పాపం అన్నీ తెచ్చుకున్నారు, నగలు గిగలు అన్నీ తెచ్చుకున్నారనమాట. మా పిన్ని వాళ్ళు కానీ మా చెల్లి వాళ్ళు కానీ అన్నీ తెచ్చుకున్నారు. ఇంకా వద్దులే అమ్మ, నువ్వే మరి కాటన్ చీర కట్టుకున్నట్టున్నావు, నువ్వే రెడీ అవ్వని చెప్పేసి అంటే అప్పటిదప్పుడు నేను రెడీ అయ్యానమాట. ఇంకా మా హస్బెండ్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకోలేదు, పిల్లలు కూడా చేసుకోలేదండి. ఇంకా అట్లా యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉండిపోయారనమాట. ఇంకా నన్ను ఒక్కదాన్నే రెడీ అవ్వమంటే ఇంకా నేను రెడీ అయ్యాను అనమాట అండి అప్పటిదప్పుడు. ఇంకా చూసారు కదా, ఈ పాపదేనమాట మెచ్యూర్ ఫంక్షన్ అనేది. ఇదిగోండి చూసారు కదా, చాలా బాగా జరిగిందండి. ఇదిగోండి మేమంతా నైట్లోనే అన్నీ సర్ది పెట్టుకున్నామండి. ఈ చీర కట్టుకుందాం, ఈ చీర కట్టుకుందాం, ఈ జ్యువెలరీ వేసుకుందాం అని చెప్పేసి ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. అంతా కూడా డిసప్పాయింట్ అయింది. నేను మాత్రం హ్యాపీనండి. నేను ఎట్లాగో రెడీ అయ్యాను కాబట్టి నేను హ్యాపీ. ఇంకా మేము తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఆ పాప ఒళ్ళో పెట్టేసేసాము, అక్షంతలు వేసేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసామండి. ఇక్కడ చూసారు కదా, అప్పటికే ఇంకా చెమటలు పట్టేస్తున్నాయి అనమాట. ఇంకా మంచి ఎండల టైం కదండి మేము వెళ్ళింది. ఇంక చెమటలు పట్టేస్తున్నాయి అనమాట. ఎంత ఫ్యాన్స్ ఉన్నాయండి, అయినా సరే వేడి గాలి అనమాట. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు తీసుకొచ్చినవి కూడా అదిగోండి. మా పిన్ని అయితే చూసారు కదా, గోల్డ్ అనమాట, పాపిడి బిళ్ళ అనేది గిఫ్ట్గా ఇచ్చారు మా పిన్ని అయితే. ఇదిగోండి మా చెల్లి వాళ్ళ పిల్లలు అనమాట అండి. ఇదిగోండి మా చెల్లి వాళ్ళ పాప, ఇదిగోండి బాబు, మా చెల్లి వాళ్ళ పాప బాబు అనమాట, ఇద్దరు మా పిన్ని. చూసారు కదా, ఇంకా వాళ్ళు తీసుకొచ్చినవి కూడా ఇంకా పాప వాళ్ళలో పెట్టేసేసి ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా తినడానికి కానీ వెళ్దాం అనుకున్నామండి. కాకుంటే అక్కడ చాలా రష్గా ఉందన్నమాట. ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి కొంచెం వెయిట్ చేసి అప్పుడు తినడానికి వెళ్ళాం. ఫుడ్ అయితే సూపర్గా ఉందండి, నేను ముందే చెప్పేస్తున్నాను. ఫుడ్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా స్టేజ్ కిందకు వచ్చిన తర్వాత ఇంకా కూర్చున్నామండి. ఇంకా లంచ్కి వెళ్దామని చెప్పేసి అంటే ఇంకా అక్కడ జనాలు ఉన్నారని చెప్పాను కదండి, ఇంకా అందుకే వెళ్ళలేదు. ఇంకా నేను మా చెల్లి కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాం అనమాట. ఇంక మధ్య మధ్యలో కొంచెంగా వీడియో తీస్తున్నాను. చూసారు కదండి, ఇంకా అన్నీ మీకు చూపిద్దాము, మా చుట్టాలను కూడా చూపిద్దామని చెప్పేసి అనుకున్నానండి. కాకుండా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. ఎవరు కూడా కొంచెం అందుబాటులో అయితే లేరు, ఎక్కడెక్కడో దూరంలో ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. ఇక అందుకే నేనేమి అది షూట్ చేయలేకపోయాను అనమాట. మీకు అందరికీ చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. ఈ రిలేషన్ మొత్తం మా అమ్మ వాళ్ళ సైడ్ అండి. మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు, ఇదిగోండి ఈ పక్కన ఉన్నది మా పిన్ని పక్కన మా అమ్మ వాళ్ళ చెల్లెలండి, వాళ్ళ మనవరాలే ఫంక్షన్ అనమాట. ఇటువైపు ఏమో అన్న భార్య అనమాట, మా అమ్మ వాళ్ళ అన్న భార్య అనమాట. మా పిన్ని పక్కన అటు సైడ్ కూర్చున్నారు కదా, ఒకళ్ళేమో మా పిన్నికి చెల్లి అవుతారు, ఒకళ్ళేమో అన్న భార్య అవుతారనమాట. వాళ్ళతో మా పిన్ని మాట్లాడుతున్నారు. ఇక్కడ చూసారు కదండి, బగారా రైస్, చికెన్ కర్రీ, అలాగే ఒక స్వీట్ ఏదో వేశారు, అలాగే రొయ్యలు గోంగూర వేశారు, ఇంకా చాలా ఉన్నాయండి. నాకు ఇష్టమైనవి మాత్రం నేను వడ్డించమని చెప్పేసి అన్నాను అనమాట. అవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. నేనైతే ఇక్కడ రొయ్యలు గోంగూరతో తింటున్నాను. బగారా రైస్లో చాలా బాగుందండి రొయ్యలు గోంగూర అనేది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా 1 అవర్ ఉన్నామండి. ఇంకా ఎవరైతే ఫంక్షన్ ఉన్నదో వాళ్ళందరితో కాసేపు కూర్చొని మాట్లాడి ఇంకా 1.5 అవర్ తర్వాత ఇంకా చీకటి అయిపోతుందని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయి వచ్చేసామండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.